స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? సో గాయ్స్, వెల్కమ్ టు బ్లాగ్ 4. ఈరోజు కంప్లీట్గా నేను జిమ్లో ఏం చేస్తాననే దాని మీద ఉంది. ఈరోజు బ్యాక్ అండ్ షోల్డర్స్ చేస్తున్నాను, దాని తర్వాత యాప్స్. ఆ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంకో వర్కౌట్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా హెవీ వెయిట్స్ యూజ్ చేయలేదు. దీన్ని అయితే అరౌండ్ 5 కేజీస్. మౌనిష్ 7.5 వాడాడు. వ్లాగ్స్ కోసం చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగులుతాయని చెప్పి మేము హెవీ వెయిట్స్ పెట్టలేదు. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో ఇప్పుడు లిఫ్ట్ చేసేది జస్ట్ అటు 10 ప్లస్ రాడ్ వెయిట్ అరౌండ్ 15 or 20 ఉండొచ్చు. సో వీడు ఎప్పుడు ఇంతే, ఈ వెయిట్స్ అనేది అడ్డదిడ్డంగా పెడతా ఉంటాడు. ఒకటే మాట, పోతే పోయినా ఉంటే ఉన్నా కొట్టాల్సిందే అంటాడు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు 52.5 కేజీస్ పెట్టాడు. ఆ, చెప్పాడు నేను వాడికి, ఒక సెట్ కంటే ఎక్కువ అవ్వదురా అంటే 3 sets కొట్టమంటాడు. ఇలా వెనకాలోడు ఏదో ఎలాడుతున్నాడు, ముందలు చేస్తున్నాను కూడా లేదు ఆడికి. ఎవడేం చేయలేడు దానికి. ఇంకా మొత్తం ఏంటంటే సండే రోజు అయితే ఎవరు ఉండరు అని చెప్పి ఈరోజు ట్రైపాడ్ స్టాండ్ తీసుకొని ఇలా జిమ్కి. సో మా బ్యాచ్ వాళ్ళు తగిలారు, ఏం చేయలేము, ఇంకా వాళ్ళని వద్దని చెప్పలేము. అలా అని చెప్పి నేను లాగ్ తీయకుండా ఉండలేను. అవి ఒక 3 sets కొట్టాము. నేను జిమ్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ తగ్గడానికి. ఇంట్లో ఉంటే నేను ఇష్టం వచ్చినట్టు తింటాను. సో ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి నియర్లీ 83 కేజీస్ ఉన్నాయి. దున్నపోతులా తిని బ్యాక్ కొడతాను. సో ఐ విల్ గో ఫర్ 40 కేజీస్. చూద్దాం. రావట్లేదే. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing. ఈడు సాగు కొడుతుంటే వచ్చిన దగ్గర నుంచి. ఏందిరా నీ బాధ, ఏందిరా బాధ, ఏం చెప్పి. ఏం కొట్టారు ఇప్పుడు? Feel like living, I need a big swing, home runs I'm hitting and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it, how you gonna move for it, what you gonna be, and do you believe you can do anything, but what you gonna do for it, how you gonna move for it, what you gonna be. ఇప్పటికి షోల్డర్ ఎక్సర్సైజ్ అయిపోయింది, ఇప్పుడు యాక్స్ ఎక్సర్సైజ్ కొట్టాలి. డ్రారీ ఈ ఎదో వల్ల జిమ్లో 2 గంటలు ఉండాల్సి వస్తుంది రోజు. ఏదిరా నీ 6 pack చూపిరా. రేపు ఏం ఎగ్జామ్ రా నీకు? డిస్టెన్స్ సిగ్నల్ క్రాస్ టఫ్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ పెట్టుకొని కూడా వీడు జిమ్కి వచ్చిందంటే ఇది డెడికేషన్ లెవెల్. డైలీ యాప్స్ ఎక్సర్సైజ్ ఇస్ మ్యాండేటరీ. సో ప్లాంక్ ఒక 2 minutes, నెక్స్ట్ కొన్ని లోయర్ యాప్స్ ఎక్సర్సైజ్ అవి ఉన్నాయి, అవి వేయాలి. Summer on a goose and Sprite, or find a nightclub for the end of the night. Oh, and we all got dreams, we all want things, but what you gonna do for it, how you gonna move for it, what you gonna be, and do you believe. రేపేం కొడుతున్నాను రా? రేపు చెస్ట్ ప్లస్ యాప్స్. స్టిల్ 50 days టు గో. మార్చ్ ఎండింగ్ నేను ఇంటికి వెళ్తాను. సో అప్పట్లోపు యాప్స్ రావాలని గట్టిగా ట్రై చేస్తున్నాం.
ఈరోజు జిమ్ వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ కొట్టాము. దానికి భజన మీరు గొప్పోళ్ళు 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 ఏం గొప్ప నేను గొప్ప. నార్మల్గా అయితే నేను 50 మినిట్స్ 1 అవర్ కంటే ఎక్కువ ఉండను. ఇగో వీడి వల్ల నేను జిమ్లో 2 అవర్స్ ఉండాల్సి వచ్చింది. ఇలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. పట్టుకోరు ఇది ఇలా అప్పుడప్పుడు అద్దం ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాను. అదేంటంటే గతే మనం కాక జిమ్కి వెళ్తున్నాం, మనమే జిమ్కి వెళ్తున్నాం ఊరు మొత్తం చెప్పడానికి. సో ఈరోజు జిమ్ లాగ్ ఇంతే. ఈరోజు ఎక్కువ ఏమీ హార్ట్ ఎక్సర్సైజ్ ఏం చేయలేదు, లైట్గానే ఉందంతా. సో స్లీప్ సైకిల్ ఒకటి డిస్టర్బ్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఈ వ్లాగ్స్ కంటిన్యూగానే ఉంటాయి. ఈరోజు ఈ వ్లాగ్ని అప్లోడ్ చేస్తాను. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ తీస్తే బాగుంటుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో వ్లాగ్స్లో నేను ఇంత హ్యూమర్ ఏమీ లేదు, బట్ స్టిల్ ట్రైయింగ్ హార్డ్ టు జనరేట్ హ్యూమర్. ఓకే, దిస్ ఈస్ యువర్ Agam. Bye. We'll see you in the next vlog.